హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ గైడ్ ఛానల్. సైకాలజీ టెట్ అండ్ డిఎస్సికి యూజ్ అయ్యే విధంగా సైకాలజీలో ఉన్న స్మృతి రకాలు దాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా స్మృతి అంటే గుర్తుంచుకోవడం. ఈ గుర్తుంచుకోవడం అనేది ఎన్ని రకాలుగా ఉందంటే, ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ బట్టి స్మృతి. బట్టి స్మృతి అంటే ఏంటి అంటే, అభ్యసించే విషయం అర్థం కానప్పటికీ, అభ్యసించే విషయం పట్ల ఎలాంటి అవగాహన లేనప్పటికీ కేవలం ఆ విషయాన్ని పదే పదే వల్లవేయడం ద్వారా మాత్రమే విషయంను గుర్తు పెట్టుకోగలిగితే అలాంటి స్మృతులను బట్టి స్మృతులు అంటారు. అనగా విషయాన్ని మనం అది ఏంటనేది అర్థం తెలియకపోయినప్పటికీ కూడా ఆ విషయాన్ని పదే పదే మనం వల్లవేయడం వల్ల గుర్తుపెట్టుకోవడాన్ని బట్టి స్మృతి అంటారు. ఇక్కడ చూసినట్లయితే అర్థం కాకపోయినా, అవగాహన లేకపోయినా ఎక్కువసార్లు చదవడం ద్వారా గుర్తుపెట్టుకోవడం. బట్టి స్మృతి అంటే అర్థం కాకపోయినా ఎక్కువసార్లు చదవడం వల్ల గుర్తుపెట్టుకోవడాన్ని బట్టి స్మృతి అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, చిన్నపిల్లల్లో అవగాహన శక్తి, అర్థం చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఈ స్మృతిపై ఆధారపడతారు. చిన్నతనంలో నేర్చుకునే ఎక్కాలు, శ్లోకాలు, రైమ్స్, పద్యాలు, గుణింతాలు మొదలైనవి బట్టి స్మృతిలోని భాగాలే. సో సంస్కృత భాషలో అవగాహన లేకపోయినప్పటికీ రాధ భగవద్గీతలోని శ్లోకాలన్నిటినీ చెప్పగలుగుతుంది. ఇది ఏ రకమైన స్మృతి అంటే బట్టి స్మృతి. రాము అనే విద్యార్థికి ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ఏమీ అర్థం కాకపోయినప్పటికీ అనేక సార్లు చదవడం వల్ల దానిని రాసి చూపించగలిగాడు. ఇది బట్టి స్మృతిలోని భాగం. సో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే తార్కిక స్మృతి. ఒక విషయంను అవగాహనతో అర్థం చేసుకొని విశ్లేషించి గుర్తుపెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతిని తార్కిక స్మృతి అంటారు. అంటే తార్కిక స్మృతి బట్టి స్మృతికి ఆపోజిట్ అన్నమాట. అర్థం చేసుకొని అవగాహనతో గుర్తుపెట్టుకుంటే దాన్ని తార్కిక స్మృతి అంటారు. ఎవరిలో అయితే ఎక్కువ విశ్లేషణ శక్తి, అవగాహన శక్తి ఉంటుందో వారిలో ఈ స్మృతి ఎక్కువగా ఉంటుంది. స్మృతులలోకెల్లా అత్యుత్తమ స్మృతినిగా దీనిని భావిస్తారు. ఇలాంటి స్మృతిని కలిగిన వారిలో తార్కికత, హేతుబద్ధత ఎక్కువగా ఉంటుంది. ఒక 9వ తరగతి విద్యార్థి శ్రీనాథుడు రచించిన పద్యంను ఎంతో బాగా అర్థం చేసుకొని చదివి గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఏ స్మృతి అంటే తార్కిక స్మృతి. త్రిభుజముల ధర్మములను మరియు నియమముల పట్ల ఉన్న అవగాహనతో రాము పైథాగరస్ సిద్ధాంతంను అర్థం చేసుకొని చదివి గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఏ స్మృతిలో భాగం అంటే తార్కిక స్మృతిలోని భాగం. సో నెక్స్ట్ థర్డ్ వన్ క్రియాత్మక స్మృతి. అభ్యసించవలసిన అంశమును పని అనుభవంతో కానీ, కృత్యాధారంగా కానీ, ప్రయోగపూర్వకంగా కానీ, నాటకీకరణతో కానీ చేసి గుర్తు పెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతులను క్రియాత్మక స్మృతి అంటారు. క్రియ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? అది పని అనుభవంతో. అంటే క్రియ అంటే ఒక యాక్షన్ ద్వారా యాక్షన్ జరిపినప్పుడు అయితే ఆయన ప్రయోగపూర్వకంగా కానీ, కృత్యాత్మకంగా కానీ అయిన యాక్షన్ ఉన్నప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని, యాక్షన్ చేసి దాన్ని గుర్తుపెట్టుకొని చెప్పగలిగితే దాన్ని క్రియాత్మక స్మృతి అంటారు. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే కృత్యాధార పద్ధతి, ప్రయోగ పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి ద్వారా నేర్చుకున్న అంశాలన్నీ క్రియాత్మకంగా, అంటే ఆయన విద్యార్థి ప్రత్యక్షంగా దానిలోకి ఎంటర్ అయ్యి దాని గురించి తెలుసుకొని అభ్యసిస్తాడు కాబట్టి, అంటే దాన్ని గుర్తుంచుకుంటాడు కాబట్టి దాన్ని క్రియాత్మక స్మృతి అంటారు. ఉదాహరణ చూసినట్లయితే ఒక విద్యార్థి బెర్నౌలీ సూత్రంను ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. దీనిని ఏ రకమైన స్మృతిగా చెప్పుకోవచ్చు అంటే క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ ఒక విద్యార్థి అనేక త్రిభుజములలోని కోణాలను స్వయంగా కొలిచి త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 అని గుర్తుంచుకుంటాడు. ఇది ఏ రకమైన స్మృతి అంటే క్రియాత్మక స్మృతి. అంటే అందులో విద్యార్థి ఇన్వాల్వ్ అయ్యి తెలుసుకుంటాడు కాబట్టి అది క్రియాత్మక స్మృతి కిందకి వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ నిష్క్రియాత్మక స్మృతి. అంటే దానికి క్రియాత్మక స్మృతికి ఆపోజిట్. అభ్యసించే విషయంను కృత్యాధారంగా కాకుండా కేవలం విని లేదా చూసి గుర్తుపెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతులను నిష్క్రియాత్మక స్మృతులు అంటారు. ఇక్కడ కేవలం విని చూసి గుర్తుపెట్టుకోవడం. అందులో విద్యార్థి ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండడు. విని కానీ చూసి కానీ గుర్తుంచుకోవడం. ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు విని చతుర్భుజంలోని 4 కోణాల మొత్తం 360 డిగ్రీలు అని గుర్తుపెట్టుకోగలిగితే విద్యార్థి స్మృతిని నిష్క్రియాత్మక స్మృతి అంటారు. విద్యార్థి ఇన్వాల్వ్మెంట్ ఏముండదు కాబట్టి అది నిష్క్రియాత్మక స్మృతి.
ఉపాధ్యాయుడు నల్లబల్లపై గీచిన కప్పలోని భాగములను రాధ అనే విద్యార్థి చూసి గుర్తుపెట్టుకోగలిగినది. ఇది ఏ స్మృతికి ఉదాహరణ అంటే నిష్క్రియాత్మక. అంటే విద్యార్థి ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఓన్లీ చూసి విని మాత్రమే గుర్తుపెట్టుకోగలిగింది కాబట్టి అది నిష్క్రియాత్మక. ఒకవేళ విద్యార్థి ఇన్వాల్వ్మెంట్ ఉండి తనకు తానుగా ప్రత్యక్షంగా నేర్చుకుంటుంది క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతిని యత్నపూర్వక స్మృతి అని, నిష్క్రియాత్మక స్మృతిని యత్నరహిత స్మృతి అని అంటారు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, క్రియాత్మక స్మృతిలో ఉన్న అంశములను అర్థవంతం చేసినప్పుడు అవి దీర్ఘకాలిక స్మృతులుగా మారతాయి, అంటే మలచబడతాయి. క్రియాత్మకంగా అంటే అతను సొంతగా దాన్ని చూసి అంటే దాన్ని అందులోకి ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటాడు కాబట్టి అది దీర్ఘకాలికంగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్, రెడెంటగ్రేటివ్ స్మృతి లేదా త్వరిత సమైక్య స్మృతి అంటే కొన్ని వస్తువులను, కొన్ని ఉద్దీపనలను చూసినప్పుడు గతంలో వాటి వెనుక మనం పొందిన భావోద్వేగ అనుభవాలు లేదా అనుభూతులు వ్యక్తికి గుర్తుకు రావడమే రెడెంటగ్రేటివ్ స్మృతి లేదా త్వరిత సమైక్య స్మృతి అంటారు. అంటే క్లినికల్ సైకాలజిస్టులు మానసిక రోగులకు సంబంధించిన వారి మానసిక రుగ్మతకు కారణాలను తెలుసుకొనుటలో ఈ రెడెంటగ్రేటివ్ స్మృతి రకంను ఉపయోగిస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, బావిని చూడగానే అందులో పడి మరణించిన బాల్యమిత్రుడు వాడితో గడిపిన మధుర క్షణాలు, మరణించిన రోజు తాను అనుభవించిన బాధ రవితేజకు గుర్తుకు రావడం ఈ రకమైన స్మృతి రెడెంటగ్రేటివ్ స్మృతి. నెక్స్ట్, క్రికెట్ బంతిని చూడగానే బాల్యంలో ఆ బంతిని బలంగా కొట్టినప్పుడు అది తన అన్నయ్య ముక్కుకు తగిలి రక్తం కారడం, ఆ రోజు తాను చాలా బాధకు గురి కావడం లాంటి అనుభూతులను గవాస్కర్కు గుర్తుకు రావడం ఎలాంటి స్మృతి అంటే రెడెంటగ్రేటివ్ త్వరిత సమైక్య స్మృతి అంటారు. నెక్స్ట్, ఇక్కడ చూసినట్లయితే సంసర్గ స్మృతి. సంసర్గ స్మృతి అంటే సన్నిహిత సంబంధం ఉన్న అంశములను సంధానం చేసి, సంసర్గం చేసి చదివి గుర్తుపెట్టుకోగలడమే సంసర్గ స్మృతి. సంసర్గ స్మృతి అంటే సంసర్గం కాబడిన అంశములలో ఒక్క అంశం గుర్తుకు వచ్చిన మిగిలిన అంశములన్నింటినీ వెంటనే గుర్తుకు వస్తాయి. అంటే ఒక్క అంశాన్ని గుర్తుకు వస్తుందంటే మిగిలిన అన్నీ గుర్తొస్తాయి. ఆగస్టు 15 అనగానే స్వాతంత్ర దినోత్సవం, ఎర్రకోట అనగానే ఢిల్లీ, ఎడిసన్ అనగానే బల్బు విద్యార్థికి గుర్తువచ్చినట్లయితే ఆ స్మృతిని సంసర్గ స్మృతి అంటారు. అంటే ఒక విషయానికి ఇంకో విషయం లింక్ చేసి గుర్తుంచుకోవడాన్ని సంసర్గ స్మృతి అంటారు. తాజ్మహల్ అనగానే విద్యార్థికి తాజహాన్, ముంతాజ్ ఆగ్రా, యమునా నది గుర్తుకు వచ్చినాయి. ఈ వాక్యంలో ఇమిడి ఉన్నది ఏంటంటే సంసర్గ స్మృతి. నెక్స్ట్, వైషమ్య స్మృతి. ఒక అంశమును దాని వ్యతిరేక అంశంతో సంధానించి లేదా సంసర్గం చేసి గుర్తుపెట్టుకున్నట్లయితే అలాంటి స్మృతులను వైషమ్య స్మృతులు అంటారు. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పిన నరకము అనే మాట వినగానే స్వర్గము అన్న మాట గుర్తుకు వచ్చినది. ఇది ఏ రకమైన స్మృతి అంటే వైషమ్య స్మృతి. దూరము అనగానే దగ్గర, వెనుక అనగానే చీకటి, వెలుగు అనగానే చీకటి గుర్తుకు వచ్చినట్లయితే అది వైషమ్య స్మృతి. నెక్స్ట్, ఇంపార్టెంట్ టాపిక్ కొండ గుర్తులు నిమోనిక్స్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చిన టాపిక్. సో ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఒక విషయానికి సంబంధించిన వివిధ అంశములను ఏదో ఒక సంకేత రూపంలో గుర్తుంచుకొని దాని సహాయంతో ఆ అంశములన్నింటినీ గుర్తుకు తెచ్చుకొని చెప్పగలగడమే నిమోనిక్స్, కొండ గుర్తులు. అంటే మనం కొన్ని కొండ గుర్తులు పెట్టుకొని కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటాం కదా, సో ఇవి నిమోనిక్స్ అంటాం. నెక్స్ట్, నిమోనిక్స్ అనే ఆంగ్ల పదం నిమోనిక్ అనే గ్రీకు భాషా పదం నుండి గ్రహించబడింది. ఈ గ్రీకు భాషా పదాలు, లాటిన్ భాషా పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నిమోనిక్ అనేది గ్రీకు భాషా పదం. నిమోనిక్ అనగా స్మృతికి తోడ్పడేది అని అర్థం. ఒక పల్లెటూరు విద్యార్థి భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలను కాలచండీ పాదాల అండ అనే సంకేతంతో గుర్తుపెట్టుకొని వాటన్నిటిని చెప్పగలగడం. అంటే కేంద్రపాలిత ప్రాంతాలను వాటిని షార్ట్కట్లో ఇలా గుర్తుపెట్టుకోవడాన్ని నిమోనిక్స్ లేదా కొండ గుర్తులు అంటారు. 2వ తరగతి చదివే విద్యార్థి ఇంద్రధనుస్సులోని రంగులను విబ్జియార్ అని గుర్తుపెట్టుకుంటే దాన్ని నిమోనిక్స్ లేదా కొండ గుర్తులు అంటారు. ఇవి స్మృతిలోని రకాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.